which is out of only CM's mind. అసలు ఏంది అసలు CM's mind, clearly out of CM's mind. See, capital in the sense అంటే దాన్ని ఏ రకంగా ప్రొపగాండా చేస్తున్నారు. మనం ఏం చెప్తున్నామంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కడ జరుగుతుంది జనరల్గా దాన్ని క్యాపిటల్ అంటాం. దాన్ని వైజాగ్ అయితే బాగుంటుంది అనేటువంటిది మా గవర్నమెంట్, మా ప్రభుత్వం తాలూకా, మా పార్టీ లైన్ కానివ్వండి, మా లీడర్ తాలూకా లైన్ కానీ. అది ఏమీ లేని దగ్గర వర్జిన్ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు నువ్వు మొత్తం చేస్తానంటే ఎప్పటికవుద్ది? మనం ఇప్పుడు చూస్తాం, ఏం చేస్తాం? కమప్ విత్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. వైజాగ్ క్యాపిటల్ పెట్టు, ఆ ఏరియాస్ని డెవలప్ చేయి, ఎవరైనా వద్దంటారా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 50,000 acres ఎవ్రీ ఏకర్కి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, వాటర్ అండ్ రోడ్స్, ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన డిపిఆర్లో ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 50,000 ఎకరాలకి ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు. ఏమీ లేని దగ్గర 1,00,000 కోట్లు పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా అయితే ఎంత 2,000-2,500 కోట్లు ఇచ్చారు. అది ఓన్లీ టెంపరీ బిల్డింగ్స్కి ఖర్చు పెట్టారు. సో ఏదేమైనా నువ్వు పెట్టే డబ్బు, వచ్చిన డబ్బు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టాలి. నువ్వు అన్ని ప్రాంతాలకి అవసరాలు ఉంటాయి. అనంతపూర్కి అవసరం ఉంటుంది, శ్రీకాకుళంకి అవసరం ఉంటుంది, చిత్తూరుకి అవసరం ఉంటుంది. అని నువ్వు ఒక డబ్బు తీసుకుని వచ్చి ఒక 50,000 ఎకరాల మీద పెడితే మరి మిగిలిన రాష్ట్రం ఏమైపోవాలి? సో అదే డెవలప్డ్ సిటీ మీద పెట్టావనుకో, ఇప్పుడు విశాఖపట్నంలో కొత్తగా రోడ్లు వేయాల్సిన అవసరంలా, కొత్తగా పవర్ ఇవ్వాల్సిన అవసరంలా, వాటర్ ఇవ్వాల్సిన అవసరంలా, నువ్వు కొత్తగా సిటీని క్రియేట్ చేయాల్సిన అవసరంలా, ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాల్సిన అవసరంలా, కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరంలా, లేకపోతే అదర్ ఫెసిలిటీస్నో లేకపోతే రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేయాల్సిన అవసరంలా. అక్కడ నువ్వు ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఏదో నువ్వు సిటీకి, యూ కాల్ ఇట్ క్యాపిటల్. క్యాపిటల్ అని పిలువ, వస్తారు ఇన్వెస్టర్స్, అందరూ వస్తారు, అక్కడికే వస్తారు, మీటింగ్స్కి వస్తారు. అన్ని ప్రోగ్రామ్ చేశాడు ఆయన 5 సంవత్సరాలు, అన్ని వైజాగ్లోనే కదా పెట్టాడు. ఎందుకు మరి అక్కడ పెట్టలా?